నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణని వైసీపీ ప్రభుత్వం చాలా అరాచకంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం, అతన్ని హింసించడం మనమంతా గమనించాం. ఆ ఇష్యూ మీద చాలాసార్లు కోర్టుకి, సుప్రీంకోర్టుకి, హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇదే ఇష్యూ మీద సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదంతా కూడా ఇష్యూ కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. బెయిల్ మీద ఉన్నటువంటి రఘురామకృష్ణ కేసు ఏదైతే ఉందో అది నడుస్తూ ఉందంటే మరొకసారి కేసు ఎలా ఫైల్ చేస్తారన్నట్టు సునీల్ కుమార్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్లో మరో అంశాన్ని కూడా తావితీస్తున్నారు. ఏంటంటే, నేను దళితులకు ఎంతో సేవ చేశారు, దళితులకు సంబంధించిన చాలా సమస్యలను పరిష్కరించాను, వారికి కాంపెన్సేషన్గా చాలా ఇవ్వడం అయితే జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా మీరంతా కూడా, అంటే ముఖ్యంగా ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నా మీద ఎలా కేసు ఫైల్ చేస్తారన్నట్టు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈయన ప్రశ్నించే దాంట్లో అర్థం ఉందా? ఈ అంశాల మీద మనతో పాటు షణ్ముకున్నారు, ఆయన అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏదైతే ఈయన ప్రశ్నిస్తున్నారో సిఐడి చీఫ్ సునీల్ కుమార్, మరి ఆయనే తీసుకొస్తున్నట్టు అంశం ఏదైతే ఉందో నిజంగానే న్యాయం అంటారా, లేకపోతే కావాలనే ఇష్యూని ఇంకా పెద్దగా రేట్ చేయడానికి ఇలా తీసుకొస్తున్నారంటారా? అంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో దానికంటే ముందుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కేసు విషయంలో తక్కువ చేశారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఏంటి, ఎందుకు తక్కువ చేశారు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కేసులో A1గా ఉండడం అయితే వాస్తవం. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చాలా అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం అన్యాయం చేశారు అంటే, A3గా పెట్టారు. A1గా పెట్టుకోకుండా అసలు మమ్మల్ని A1 A2గా పెట్టడం ఏంది రఘురామకృష్ణరాజు? అన్నిట్లో ఆయన A1గా ఉన్నాడు, ఈయన ఇప్పుడు A3గా ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఆయన కొద్దిగా అలిగినట్టున్నాడు. ఓకే, ఎనీహౌ రఘురామకృష్ణరాజు గారు కూడా అటు షాక్లో ఉంచాడు వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ను. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజానికం ఎవరైతే యాంగ్జైటీతో ఉంటారో రఘురామకృష్ణరాజు నెక్స్ట్ ఏ చర్యలు తీసుకోబోతున్నాడు జగన్ మీద అని చెప్పేసి ఎవరైతే ఉత్సాహంతో ఉన్నారో, ఎవరైతే అత్యుత్సాహంతో ఉన్నారో వాళ్ళందరికీ షాక్ విషయం ఇది. ఎందుకంటే A3గా పెట్టాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన అంశం ఏమడిగారు? సిఐడి చీఫ్ అంటే మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ట్వీట్ చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు కేసు సుప్రీంకోర్టులో ఉండగా నా మీద FIR ఎలా ఫైల్ చేస్తాడు అని చెప్పేసి. అయ్యా, మీరు ప్రభుత్వం పెట్టిన కేసు అంటే, ఇప్పుడు శాసనసభ్యుడు అంటే ప్రభుత్వమే, ప్రజలైతే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కేసు పెట్టినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా. మరి కండక్ట్ రూల్స్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కండక్ట్ రూల్స్లో రూల్ నెంబర్ 7ని నువ్వు ధిక్కరించడమే కదా. ఒక IPS ఆఫీసర్ అయినటువంటి నువ్వు, ఇండియన్ పోలీస్ సర్వీస్, మేబీ నువ్వు JPS కావచ్చు, జగన్ పోలీస్ సర్వెంట్గా. ఓకే, ఎనీహౌ ప్రభుత్వం మారింది కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము చట్టబద్ధంగా పరిపాలన చేయాలి కాబట్టి మీరు JPSలో ఇంకా ఉన్నారు, రండి IPS లేకని చెప్పేసి నా తరపున కూడా ప్రత్యేకమైన విన్నపము. మీరు IPS చదివినట్లయితే కండక్ట్ రూల్స్లో రూల్ నెంబర్ 7 ఏం చెప్తా ఉంది? ఒక ప్రభుత్వం పెట్టిన కేసును నువ్వు అఫీషియల్గా ట్విట్టర్ వేదిక ద్వారా ట్యాగ్ చేస్తూ నువ్వు విమర్శించడం అంటే అది రూల్స్ని అతిక్రమించినట్టు, అంటే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టు. దీనిపైన మీద కూడా నీ మీద కేసు పెట్టవచ్చు. మరి ఇటువంటి సమయంలో నువ్వేమంటున్నావు? దళితుల సమస్యలు నేను పరిష్కరించాను, చాలా కంపెన్సేషన్ ఇప్పించాను అంటున్నావు. మరి నీ ప్రభుత్వ హయాంలో నువ్వు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఇదే SC STల పైన ఎంతమందికి దాడులు జరిగాయి? దాదాపు 273 మంది మీద హత్యలు, అత్యాచారాలు, SC ST కేసులు విపరీతంగా జరగడం జరిగింది. మరి ఈ 273లో ఒక 3-4 మనం ప్రస్తావించుకుందాం. మరి దళిత మేధావి డాక్టరు సుధాకర్ గారి పరిస్థితి ఏమైందండి? మరి ఆయన కేవలం కరోనా టైంలో కేవలం మాస్క్ అడిగినందుకు పిచ్చి కుక్క, పిచ్చోడు అని ముద్ర వేసి విశాఖ నగర వీధుల్లో పిచ్చోడుగా తిప్పుతూ చంపేయడం మాట వాస్తవమా కాదా? మరి ఆయన ఆ దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారి ఉసురు మీకు తగులుతుందా లేదా? మరి ఈరోజు కర్మ దేవుడి స్క్రిప్టేగా, ఇది కర్మ రిటర్న్ బ్యాకేగా. మరి అది అన్యాయమైతే మరి ఇది అన్యాయమేగా, అది న్యాయమైతే ఇది న్యాయమేగా. మరి ఈరోజు మీ వరకు జరిగితే ఒకటి, అవతల వాళ్ళకు ఒక న్యాయమా? కాదు కదా. మరి చట్టబద్ధంగానే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎక్కడ మిమ్మల్ని మీ కేసులో కానీ చట్టబద్ధంగా ఏమో అతిక్రమించి ఏం చేయలేదే. మరి ఇటువంటి సమయంలో నువ్వు దళితులకు చేసిన అంటున్నావు. సుధాకర్ ఒకరు, ఇదే కావలి కరుణాకర్ అనేటువంటి వ్యక్తి, పులివెందుల్లో నాగమ్మ అనేటువంటి వ్యక్తి, నెల్లూరులో నారాయణ అనేటువంటి వ్యక్తి. పులివెందుల నాగమ్మ అనే ఒక హోటల్ నడుపుకునే ఆవిడ కదండి. ఆమె జస్ట్ ఏదో అడిగినందుకు ఆమెను హత్య చేయడం జరిగింది. ఇదే ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, మడకశిర శాసనసభ్యుడైనటువంటి MS రాజు గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది.
అన్ని వివరాలు కనుక్కుంటే జస్ట్ కేవలం ప్రశ్నించినందుకు నన్ను హత్య చేశారు అని చెప్పేసి వాళ్ళ బంధువులు ఆరోపించారు, ఆమెను హత్య చేశారు అని చెప్పేసి. మరి ఇటువంటి సమయంలో మరి మీ ప్రభుత్వ హయాంలో నువ్వు సిఐడి చీఫ్గా ఉన్న టైంలో ఇన్ని అరాచకాలు జరిగితే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, మీరు ఎస్టీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. మరి ఇవి మీకు కనపడలేదా? ఈ పొద్దు నిన్ను విమర్శించి నీ మీద చట్టబద్ధంగా ఒకరి మీద మీరు దాడి చేసి గత మాజీ ముఖ్యమంత్రి మెప్పు కోసము, తాయిలాల కోసము, ఆయన ఇచ్చే పోస్టింగ్ కోసము వీడియో చూసి చూపించినది వాస్తవమా కాదా? ఒకవేళ మీరు ఇవన్నీ నిజాలు కాకపోతే కోర్టులో వాదించండి, చెయ్యండి. ఎందుకు మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు? ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వము సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము, 164 సీట్లతో 93% స్ట్రైక్ రేట్తో ఏర్పడినటువంటి ప్రజల ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వము ఒక విషయం మీద ఒక ఎనాలిసిస్ చేసి ఒక పాలసీ తీసుకొని ముందుకు వెళ్ళిందంటే అది ప్రజల కోసమా కాదా అనేది మీరు స్వీయ విమర్శ చేసుకోవాలా లేదా? గతంలో మీకు 151 సీట్లు వస్తే మేము లేస్తే 151, లేస్తే 151 అన్నారు. మరి ఈరోజు వీళ్ళు లేస్తే 164గా, అంటే మీ వరకు 151. ఇప్పుడు సంఖ్య పెరిగింది కదా, 13 సంఖ్య పెరిగింది. ఓకే, ఎనీహౌ మీకు 11 సీట్లు వచ్చినప్పటికీ అంటే ఆ పెరిగిన సీట్లే వాళ్ళకి ఆ సీట్లు కూడా రాలేదు, మీకు 11 సీట్లు వచ్చాయి. ఇదే రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ప్రస్తావిస్తే చెప్పడం జరిగింది, 11 సార్లు 11వ తారీఖు తప్పుబడిందయా అని 11 సార్లు చెప్పడం జరిగింది. అసలు దేవుడి స్క్రిప్ట్ ఏంటంటే ప్రతిదీ మీకు 11 అచ్చు రావడము. అది చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్గా కుట్రపూరితంగా చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా చేశారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి అఫీషియల్స్ చేశారనేది నువ్వు స్వీయ విమర్శ చేసుకోవాలి. మరి ఇటువంటి సమయంలో సిఐడి చీఫ్ ఐపీఎస్ నిజంగా చదివినట్లయితే కండక్ట్ రూల్స్లో రూల్ నెంబర్ 7 అతిక్రమించినట్టు కాదా? ఖచ్చితంగా అతిక్రమించినట్టు. నువ్వు ఎలా అఫీషియల్స్ను ప్రశ్నిస్తావు? గతంలో ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆయన ఈ విధంగా చేశాడు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద కేసు పెట్టినది వాస్తవమా కాదా? ఆయన హింసించినది వాస్తవమా కాదా? అంటే ఏబి వెంకటేశ్వరరావుకు ఒక న్యాయమో, పివి సునీల్ కుమార్ గారికి ఒక న్యాయము, అంతేనా? మరి ఇది ప్రజలందరూ తెలుసుకోవాలిగా. ఇంత లోపల ఏదో జరిగిపోతుందంటూ మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మీడియా ముందుకు తెచ్చి తన యొక్క చాతుర్యాన్ని ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు చెప్పి ఏదో అబ్రకదబ్ర ఆవకాయ దబ్బ అన్న చందంగా మాటల్ని పెనవేసుకుంటూ ఏదో అన్యాయం జరిగిపోతుంది రాష్ట్రంలో అంటే చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త ప్రభుత్వము వచ్చిన డే 1 నుంచే ప్రతి ఒక్క హామీలు అమలు చేసుకుంటూ ఒకవైపు అవినీతి మీద ప్రక్షాళన చేసుకుంటూ ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే రాష్ట్రాన్ని జోజుకు తిన్నారో వాళ్ళందరి మీద చట్టబద్ధంగా రెడ్ బుక్ ఓపెన్ అవుతూ ఉంది. ఎందుకు మీరు జగన్ అనుకో బ్యాచ్కి ఎందుకు భయాందోళనలు మొదలవుతున్నాయి? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరేం తప్పు చేయలేదు కదా, మీరు ప్రజల దృష్టిలో మంచివాళ్ళు, ప్రజాప్రభుత్వము బటన్ నొక్కితే చాలు మీరు ఇచ్చిన సంక్షేమం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకు మీకు ఈ భంగపాటు, ఎందుకు ఈ తొందరపాటు, ఎందుకు ఈ బెంగపాటు అని నేను గట్టిగా పివి సునీల్ కుమార్ గారికి మేము ఈ వివరణ ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈయన ట్వీట్ చేసిన దాంట్లో ఆయన వరకు ఆయన సమర్థించుకుంటున్నాడు ఒకవైపు, మరోవైపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తున్నారంటారు, అంతేనా? ఖచ్చితంగా అండి. నేను ఎందుకంటున్నానంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, గతంలో ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆయన క్యాట్కి వెళ్ళాడు, అంటే వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళారు. ఇదంతా అక్రమంగా పెట్టారని కొట్టేయడము జరిగింది. మరలా ప్రభుత్వానికి విన్నవిస్తే మరలా మీరు కేసు పెట్టి మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా చేసిన మీరు ఏ రోజైనా అతను ట్విట్టర్ వేదికగా కానీ మెసేజ్ ఇట్లా పెట్టిన కేసును వాదించాడా? లేదు. కోర్టుకు వెళ్ళి తన సమస్యను పరిష్కరించుకున్నాడు. మరి మీకు ఐపీఎస్ నిజంగా చదివింటే, నిజంగా మీరు ఐపీఎస్లో డ్యూటీ రూల్స్ తెలిసినట్లయితే మీరు ఇలా ఎందుకు పెడతారు, ఎందుకు ట్వీట్ చేస్తారనేది నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.